హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. పిల్లలు అడిగారు, చాలా రోజులు అయిందమ్మా చెయ్యని. దానికి బంగాళదుంపలు తీసుకొని తోలు తీసుకొని శుభ్రంగా పొడుగ్గా కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడకటం కూడా మొత్తం ఉడకబెట్టకూడదండి, సగమే ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టుకున్నవన్నీ నీళ్ళు మొత్తం వంచేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి. విడివిడి వేసుకొని చల్లారిపోయాక ఆ చెమ్మంతా ఏమీ లేకుండా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కూలింగ్ అంతా పోయాక కార్న్ఫ్లోర్ ఉంది చూసారా, ఆ కార్న్ఫ్లోర్ చల్లుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలండి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని నూనె పెట్టుకోండి. నూనె వేడయ్యాక ఈ పీసెస్లన్నీ విడివిడిగా వేపుకోవాలండి. ఫస్ట్ మీడియం మంటలో వేపుకోండి, తర్వాత పెద్ద మంట పెట్టుకొని వేపుకోండి, చాలా బాగుంటాయి. అదంతా వేపుకున్నాక వేగాక అదంతా ఒక గిన్నెలో వేసుకోండి. ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం, చాట్ మసాలా, మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలానే వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏది ఉంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉన్న అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకొని ఒక ప్లేట్లో వేసి టమాటా సాస్ వేసి పిల్లలకి తినటానికి ఇవ్వండి. సూపర్ ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టం, మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకే నేను చేస్తాను. మా పిల్లలకి ఇచ్చానండి తినమని, తింటున్నారు. ఎలా ఉందమ్మని అడిగాను, సూపర్ ఉందండి. మా చిన్నమ్మాయి, మా పెద్ద అమ్మాయికి కూడా ఇచ్చాను, తిన్నారు. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.